అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఒక భారీ శుభవార్త డిఆర్ పెంపుపై నిర్ణయం వచ్చేసింది. సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వాలు. ఈ వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ తమ ఉద్యోగులకు డిఆర్ను హైక్ చేస్తుందో, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కింద ప్రభుత్వ ఉద్యోగులకు డిఏని అయితే పెంచాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే మనకి 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలై, 2026 జనవరి ఈ 4 డిఏలను ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ 2026 డిఏకి సంబంధించి ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోసారి డిఆర్ పెరగబోతుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణ గణాంకాలను బట్టి చూస్తే ఈసారి డిఏ పెంపు 2% నుంచి 4% వరకు పెరగవచ్చని అంచనా. డిఏ పెంపు అనేది ప్రభుత్వ ఇష్టానుసారంగా ఇచ్చేది కాదు. ఇది పూర్తిగా ఏఐసిపిఐ ఇండెక్స్ డబ్ల్యూ డేటా ఆధారపడుతుంది. అంటే 12 నెలల సగటుపై ఆధారపడి ఉంటుంది. నిత్యావసర వస్తువుల ధరల పెరిగినప్పుడు దానికి అనుగుణంగా ఉద్యోగుల జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా ప్రభుత్వం ఈ బడ్జెట్ని సర్దుబాటు చేస్తుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం స్థిరంగా ఉన్నప్పటికీ ఆహారం, ఇంధన ధరలు కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఈ పెరుగుదల తప్పనిసరి అనిపిస్తుంది. చిన్నపాటి పెంపు కూడా నెలవారీ ఆదాయంలో గమనించదగిన మార్పును తీసుకొస్తుంది. 18,000 బేసిక్ పై నెలకు సుమారు ₹360 నుండి ₹540 వరకు పెరుగుతుంది. ఇది 29,200 బేసిక్ పై ఉంటే నెలకు సుమారు ₹584 నుండి ₹876 వరకు అదనంగా వస్తుంది. ఇక ₹56,100 బేసిక్ పై ఉంటే నెలకు ₹1,100 కంటే ఎక్కువ ఆదాయం పెరుగుతుంది. సీనియర్ ఉద్యోగులు వీరికి నెలకు ₹5,000 నుండి ₹7,500 వరకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం డిఎన్ఎస్ అలవెన్స్ని పెంచితే ఈ పెంపుతో మొత్తం డిఏ 53% నుండి 60% మధ్యకు చేరుకునే అవకాశం ఉంది. ఇక 2016లో కేవలం 2%గా ఉన్న డిఏ గడిచిన 10 ఏళ్లలో ద్రవ్యోల్బణం కారణంగా క్రమంగా పెరుగుతూ ప్రస్తుత స్థాయికి అయితే చేరింది. పెరుగుతున్న ధరల నుండి మధ్యతరగతి ఉద్యోగులకు ఈ డిఏ పెంపు ఒక ఆర్థిక రక్షణ కవచంలా పనిచేస్తుంది. తుది నిర్ణయం వచ్చే నెలలో ద్రవ్యోల్బణం ఎలా ఉంటుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ఒక సానుకూల పరిణామమే.